ఎందుకంటే చెప్పన్నా ఆ రోజు మా ఆలయము ఒక స్లాబ్ దశలో ఉంది, ఎలాంటి రూపం లేదు, ఇలాంటి ఆలయం కడతామనే ఆలోచన కూడా లేదు మాకు. ఆ రోజు భగవంతుడు సాక్షాత్ అయ్యప్ప స్వామి ఒక అమావాస్య, ఏం అమావాస, పెద్దల అమావాస రోజు గురుగారిని మాకు పరిచయం చేసిండు. మామూలుగా మాట్లాడిద్దామని విన్నా, ఆ రోజు అమావాస్యని లెక్క చేయకుండా ఆ రోజు 5,18,000 రూపాయలు ఇస్తూ మా ఆలయానికి ఒక సంవత్సరం పాటు 60 రోజులు అన్నదానం, దాదాపు ఒక 18 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టిండు. దాని ఫలితమే ఈ ఆలయం. అక్కడే కోసమని వీళ్ళ కోసం ముల్లంగి వాస్తవ్యులు లోలం సునీల్ గారు స్వామివారి నిత్యాన్న ప్రసాదానికి 500 రూపాయల కానుక సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులను కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. యాన్యువల్ డే చేసుకుంటాం, మనం ఏదో సెలబ్రేషన్ చేసుకుంటాం, మన బాబు పుట్టినరోజు చేసుకుంటాం. ఆ బాబు పుట్టినరోజు ఇక్కడికి వచ్చి 10 మందికి అన్నదానం పెడితే 10 మంది తినిపోతారు మనకి. అలాగే మనం గుడికి కూడా సేవ చేసుకున్నాం అంటాం. ఇప్పుడు మాల ఎట్లా చేస్తున్నాం సేవ, మాల అయిపోయిన తర్వాత కూడా అంత సేవ చేయాలి. దీంట్లో గ్రూపులు కానీ తగాదాలు కానీ ఎప్పుడు పెట్టుకోకూడదు స్వామి. ఒకరి గురుస్వాముల ఆధ్వర్యంలోనే జరగాలి. ఒకసారి మళ్ళీ వన్ సైడ్గా పోవాలి. ఒక ట్రాక్ మనకు వెళ్తుంది అనుకో, ట్రాక్ మీద వెళ్తుంది అనుకో, ట్రైన్ మంచిగా ముందుకు వెళ్ళిపోతుంది. మళ్ళీ అక్కడ మనకు స్టాప్ చేసాం అనుకోండి, గ్రూపులు పెట్టుకున్నారు అనుకో, తగాదాలు పెట్టుకున్నారు అనుకోండి, ట్రాక్ ముందుకు వెళ్ళదు ట్రైన్. సో అందరూ కూడా సమయస్ఫూర్తిగా మీరు సంయానం పాటించి టెంపుల్ని డెవలప్ చేసినాం, ఎట్లయితే కట్టుకున్నామో ప్రాణప్రతిష్ఠ చేస్తున్నామో ఫ్యూచర్లో కూడా మీరు టెంపుల్ ఈ విధంగా ఉండాలి, ఇదే విధంగా మీ అందరిలో యూనిట్ ఉండాలి. ఇక్కడ సదాశివ మండలంలో అందరూ కూడా ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి దగ్గర 60 రోజులు మాలాధరణ చేస్తున్నారు. ఈసారి వాళ్ళు శబరిమల వెళ్ళరు. అయ్యప్ప ప్రాణప్రతిష్ఠ ఫిబ్రవరి 3 వరకు ఉంది. ఉన్న మాలాధర చేశారు, 60 రోజులు అప్పటికి అయిపోతుంది కాబట్టి 61 రోజులు నెక్స్ట్ డే మాలాధరణ వాళ్ళు మాల తీసేయడం జరుగుతుంది. శబరిమల ఈసారి వెళ్ళరు. ఎందుకు వెళ్ళారంటే 60 రోజులు ఇక్కడే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మన నమ్మూద్రి స్వామి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా మనకి ఇప్పుడు 5 రోజుల కనుగొన జరుగుతుంది. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 3 వరకు. మన సదాశివనగర్ అయ్యప్ప ఆలయం అంటేనే ఒక అద్భుతం. ఆ అద్భుతం ఎట్లా జరిగింది అంటే మీ అందరికి తెలుసు, సాక్షాత్తు అయ్యప్ప స్వామి ఇక్కడ వచ్చి ఉన్నట్టు మనకు సాక్ష్యాలు కూడా కనిపిస్తున్నాయి మన కళ్ళ ముందే, ఎవరు చెప్పకుండా సరే. ఈ ఆలయం నిర్మాణం చేపట్టినప్పుడు మనము ఒక్కొక్క రూపాయి చంద్ర రూపంగా తయారు చేసుకొని 100 రూపాయలు 1000 రూపాయలతోని మనము ఆ రోజు ఆలయ నిర్మాణానికి ముందుకొచ్చినాం. కానీ ఇంత పెద్ద ఆలయం ఇట్లా తయారైతే అని ఎవరం కూడా గ్రహించలేం. కాకపోతే స్వామివారు సాక్షాత్ ఉండి ఒక గొప్ప విషయాన్ని చాటిండు. అరే నాయనా, మీ దగ్గర రూపాయి ఉన్న 1 కోటి రూపాయలతో సమానం, మీరు ముందుకోండి, నేను నాకు కావాల్సిన భక్తులందరినీ నేను మీ దగ్గరికి పంపుతా అని ఒక గొప్ప విశ్వాసాన్ని
మాకు కల్పించిండు. ఆయనే ఈయన శ్రీనివాసరావు. ఆ రోజు మేము స్లాబ్ పోసే దశలో మా దగ్గర 10 లక్షల రూపాయలతో ఉన్నాం. 10 లక్షల రూపాయలతో ఉన్నాము. ఆ రోజు మా దగ్గర రూపాయలు లేవు, మేము ఇంత పెద్ద ఆలయం నిర్మిస్తామని అనుకోలేము. కానీ ఒకరోజు సారు ఒక దూత ద్వారా మాకు పరిచయమైన రోజు సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు అమావాస్య. ఎవరు సాధారణంగా అమావాస్య నాడు రూపాయి ఇయ్యరు, ఇంటికి రానియరు. అయినా మమ్మల్ని సార్ ఇన్వైట్ చేసి అమావాస్య రోజు మాకు ఒక 5,18,000 రూపాయలు ఇచ్చిండు. అప్పుడు ఈ ఆలయం ఒక్క రూపంకి వచ్చింది. చిన్న రూపం, ఆలయంకి ఇట్లా ఉంటుంది అని స్లాబ్ పోసి ఒక రూపం తయారు చేసుకున్నాం. దాని తదనంతరం తర్వాత ఈ శరణమయ్యప్ప మనకు ఇక్కడ జీరోతో ఉన్నప్పుడు మా గురుస్వామి కొంచెం ఆలోచించడం జరిగింది, ఎలా ముందుకు వెళ్తాం, ఎలా టెంపుల్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి. అనుకోకుండా మనకు ఆ దేవుడి రూపంలోనే మనకు శ్రీనివాస్ సార్ రావడం జరిగింది. ఆ సార్ వచ్చి మనకు అన్ని వంటకు కానీ టెంపుల్కు కానీ చాలా సాయం చేసిండు. అన్నం ప్రసాదం కొరకు ఎక్కడి నుంచో యాత్రకు పోతుంటారు స్వామి ఇరుముడు కట్టుకొని. ఈ సంవత్సరం కూడా ఒక 20-25 బండ్లు ఆగినాయి స్వామి. ఇప్పటికీ ఒక 100-200 మంది స్వాములు కూడా భిక్ష చేసి ఉంటారు. ఆ స్వామి చలవతో ఇక్కడ అన్నప్రసాదం కంటిన్యూగా జరుగుతుంది స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఆ స్వామికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. స్వామియే శరణం. కారణము వంశోడ వాస్తవులు మన ఎస్ఎస్ షాపింగ్ మాల్ శ్రీనివాసరావు గారు రావడం చాలా నాకు అదృష్టము. మళ్ళీ ఇన్ని రోజులు ఇంత గ్రాండ్గా సక్సెస్ అన్నదానం నడుస్తుందంటే సార్ భగవంతుడికి చాలా రుణపడి మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం సార్. మా వచ్చే భక్తులు కూడా చాలా సంతోషపడ్డారు సార్. వెళ్ళ మాకు ఎప్పుడు కూడా సార్ భగవంతుని ప్రార్థిస్తున్నాం. శ్రీనివాస్ గారు మన ఆలయానికి అతిథి దేవ భవ అన్నట్టు దేవుని రూపంలో వచ్చి ఈ యొక్క అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని చేపట్టిండు. అదేవిధంగా అది కంటిన్యూ అవుతుంది స్వామి. మెయిన్ కారణం ఇక్కడ అన్నప్రసాదం వల్లనే ఇంతటి డెవలప్ అయింది స్వామి. ప్రతి ఒక్క వచ్చిన స్వామి అన్నప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళు ఏదో విధంగా ఇక్కడ విరాళాలు ఇచ్చిపోతారు స్వామి. ప్రతి ఒక్క స్వామి అందరికీ ధన్యవాదాలు స్వామి. మీరు ఈ విధంగా మాకు ప్రతి ఎల్లవేళ మేము పిలవగానే పలికే దైవంగా మాకు ఉంటారని కోరుకుంటున్నాం స్వామి. స్వామి స్వామి శరణమయ్యప్ప. అపురూప అయ్యప్ప స్వామి ఆలయం సదాశివ నగరం నేషనల్ హైవే పైన అత్యంత అద్భుతంగా నిర్మాణం పూర్తి అయినది. తొలి దశలో ఉన్నది. స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం బ్రహ్మశ్రీ వేదమూర్తులు ఉన్నికృష్ణ నమూద్రి గారి యొక్క కర కమలములచే వారి పరంపరగా ఉన్నటువంటి కేరళ తంత్రశాస్త్ర ప్రామాణికంగా 3వ తేదీ అత్యంత ఉత్కృష్టమైనటువంటి యొక్క రోజు వసంత పంచమి నాడు స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ కుంభ శిఖర ధ్వజ ప్రతిష్టాపన మహోత్సవము ప్రారంభం కాబోతున్నది. ఇట్టి ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవానికి సమస్త అయ్యప్ప భక్తులు ఈ యొక్క ఉమ్మడి జిల్లాలోనే కాదు ఇక్కడ ఉన్నా కూడా స్వామివారి యొక్క దగ్గరికి వచ్చి స్వామివారి దర్శించగలరు. అట్లాగే ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే స్వామివారి ఆలయ నిర్మాణం అనేటువంటిది ఎక్కడైనా ఏ విధంగా అయినా చేయవచ్చును. కానీ కేవలం శబరిమలలో ఉన్నటువంటి తంత్రశాస్త్ర ప్రామాణికంగా ఆ కొలతతో గణపతి మండపం మొదలుకొని నైవేద్య నివేదన గర్భాలయం వరకు పూర్తి శబరిమల ఆలయ నిర్మాణాన్ని పోలి ఉండడం ఈ స్థలం యొక్క అదృష్టము, పుణ్యము.